రాష్ట్రంలో పంచాయతీ సర్పంచ్ల గౌరవ వేతనాలు 5 నెలలుగా అందడం లేదు. అంగన్వాడీ టీచర్లు ఆయాలకు 2 నెలలైనా వారి ఖాతాల్లో జీతాలు జమ కాలేదు. ఉపాధికి సంబంధించి ఏప్రిల్, మే నెలలు జీతాలు ఇవ్వలేదు. వీరంతా సుమారు 95,346 మందికి పైగా ఉంటారు. ఈ అంశాలే రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి 1వ తేదీన వేతనాలు చెల్లిస్తున్నామన్న కాంగ్రెస్ పాలకుల మాటలు నీటి మూటలుగా మారుతున్నాయనడానికి నిదర్శనాలు. రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో నెలల తరబడి వేతనాలు పెండింగ్లో పడుతున్నాయి. ఫలితంగా ఆయా విభాగాల సిబ్బంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. వచ్చే కొద్దిపాటి వేతనాలు కూడా నెలల తరబడి తొక్కిపెట్టడంతో బడుగు వేతన జీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే జూన్, ఆపై పిల్లల బడి ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు, ఇతర ఖర్చులకు చేతిలో చిల్లిగవ్వలేక ఆయా కుటుంబాలు సతమతమవుతున్నాయి. తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఆయా శాఖల కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేస్తున్నారు. అయినా పట్టించుకునే నాదుడే లేకపోవడంతో సోషల్ మీడియా వేదికలపై అటు ప్రభుత్వంపై, ఇటు పాలకులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరును, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ఎద్దేవా చేస్తూ మీమ్స్, వ్యతిరేక పోస్టులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,781 అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తుండగా ఒక్కో కేంద్రంలో టీచర్, ఆయా పనిచేస్తున్నారు. ఇలా రాష్ట్రంలో 70,000 మందికి పైగా పనిచేస్తున్నారు. వీరు తమకు 2 నెలలుగా వేతనాలు అందడం లేదని ప్రభుత్వానికి, అధికారులకు మొరపెట్టుకోగా ఇటీవలే కేవలం 10 జిల్లాల సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనం మాత్రమే చెల్లించారు. మిగిలిన 23 జిల్లాల అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు విడుదల చేయనేలేదు. ఏ ప్రాతిపదికన వీరికి వేతనాలు విడుదల చేశారో తెలియదు. మే నెల వేతనం మాత్రం ఎవరికీ రాలేదు. గతంలో అప్గ్రేడ్ అయిన అంగన్వాడీ టీచర్లకు 12 నెలల వేతనాలు ఏడాది కాలంగా తొక్కిపెట్టారు. పాత బకాయిలతో పాటు 2 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని కోరుతూ మహిళా శిశు సంక్షేమ డైరెక్టర్ శృతి ఓజాకు తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ వినతి పత్రం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం కింద ఫీల్డ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా 12,586 మంది సిబ్బంది వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు. వీరికి ఏప్రిల్, మే నెలల వేతనాలు ఇప్పటి వరకు అందలేదు. ప్రతిసారి ఒక నెల వేతనం చెల్లించి మరో నెల వేతనం పెండింగ్లో పెడుతున్నారని ఆయా సిబ్బంది వాపోతున్నారు. అప్పులు చేసి కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు వచ్చేది కేవలం 8,500 అది కూడా సక్రమంగా చెల్లించకపోతే కుటుంబాలను ఎట్లా పోషించాలి అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పంచాయతీ సర్పంచులుగా బాధ్యతలు చేపట్టి 5 నెలలు దాటినా వారికి అణా పైసా సర్కార్ విదల్చలేదు. రాష్ట్రంలో మొత్తం 12,760 గ్రామ పంచాయతీలు ఉండగా 12,702 గ్రామాల్లో కొత్తగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. నిరుడు డిసెంబర్ 22న పంచాయతీల్లో సర్పంచులు బాధ్యతలు చేపట్టారు. వీరికి నెలకు 6,500 రూపాయల చొప్పున గౌరవ వేతనం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇలా 5 నెలలుగా ఒక్కొక్కరికి 32,500 రూపాయల చొప్పున ప్రభుత్వం బకాయి పడింది. 5 నెలల బకాయి రాష్ట్ర వ్యాప్తంగా 41.28 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. తమ గౌరవ వేతనాలు చెల్లించాలని సర్పంచులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.